సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంత ముద్దుగా అడిగిందో కదా. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసింది. ఎవరు? ఆ అమ్మాయి. నేను నిన్నెప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ముందు నుంచి అనుకున్నా ఇలాంటిది తవ్వుద్దని చెప్పి. తేజు, ఇంకేం మాట్లాడక హర్ష. నేను నిన్ను అడిగింది ఒక్కటే, ఆ అమ్మాయి విషయంలో క్లారిటీ. నాకిప్పుడు బాగా వచ్చింది క్లారిటీ. గుడ్ బై. నేను వెళ్ళిపోతున్నా, నా వెనకాల రాకుండా తన దగ్గరే ఉన్నావు చూడు. దిస్ షోస్ హౌ స్ట్రాంగ్ యువర్ రిలేషన్ ఈస్. నువ్వే కదా వీడియో బయట అడిగావు, అది అడుగుదామని. తేజు, ఏమైంది హర్ష? ఎక్కడ? నిన్నే చెప్పు. అమ్మా, ఇన్ని ఇయర్స్గా నీ దగ్గర ఏమీ దాచాను నేను. లాస్ట్ 3 వీక్స్గా చాలా దాచానమ్మా. మీ ఇంట్లో వాళ్ళు ఎలాగో మీ ఇద్దరికి పెళ్ళని ఫిక్స్ అయిపోయారు కదా. ఎలాగో 1 మంత్ టైం ఉంది. సో ఈ 1 మంత్ కలిసి ఉండండి. లైక్ ట్రయల్ మ్యారేజ్. రేపు మార్నింగ్ వచ్చే వెయిట్ చేస్తూ ఉంటా. లెట్స్ స్టార్ట్ అవర్ 1 month ట్రయల్ మ్యారేజ్. తను ఎక్కడున్నా ఎలా ఉన్నా వెతికి పట్టుకొని ఆ అబ్బాయికి నాకు సంబంధం లేదు, ఆ అబ్బాయి లైఫ్ లోకి అసలు నేను రానని చెప్పి నాకు ఒక వీడియో బయట తీసుకొని రా. నేను నిన్నెప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లికి ముందు కలిసి ఉండడం ఏంటి? ఈ పర్ఫెక్ట్ పార్ట్నర్ స్కోర్ ఏంటి? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ గొడవలేంటి? రా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నిన్ను వెతకడానికి చాలా ట్రై చేశాను తెలుసా? ఎందుకు? నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఓ, కంగ్రాట్స్. ఏమైంది? ఏం లేదు, నువ్వు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాగానే మూవ్ ఆన్ అయ్యావు. మూవ్ ఆన్ అవ్వడానికి అక్కడేం జరిగిందని అంతగా? ఓకే, మరీ మెచ్యూర్డ్ మైండెడ్లా సౌండ్ చేస్తుంటే నా మీద నాకే ఏదోలా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ నన్ను కూడా కొన్ని మంత్స్ చాలా డిస్టర్బ్ చేసింది. అక్కడి నుంచి ఎలా బయటకు రావాలో కూడా నాకు అర్థం కాలేదు. ఒక పక్కేమో మా పేరెంట్స్ మ్యాచెస్ చూస్తూనే ఉండేవాళ్ళు. వచ్చే ఆ అబ్బాయికి మన విషయం చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించేదాన్ని. ఏదైతే అది అయిందని పెళ్లి చూపుల్లోనే జరిగిందంతా చెప్పేశాను. అంటే తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ రిగ్రెట్ ఉండకుండా ఉండడానికి. జరిగిందంతా చెప్పేశావా? ఆ, మరి తనేమన్నాడు? తను ఫస్ట్ షాక్ అయ్యాడు. తర్వాత అర్థం చేసుకుని
ఏ రిలేషన్షిప్లో అయినా ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ విషయం నాకు చెప్పకుండా కూడా దాచేయచ్చు, బట్ యూ డిడ్ంట్ చూస్ దట్ ఆప్షన్. మన ఫస్ట్ మీట్లోనే చెప్పేశావు. సో కూల్, లెటెస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. అంతే. తర్వాత మా మధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ కూడా. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అప్పుడు నేను నిజం చెప్పి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అని. నిజంగానే మీరు తీసుకుంది కరెక్ట్ డెసిషన్. నేనే ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏమైంది? ఇందాక మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది కదా, ఆ, తనే నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. ఓ, తను నన్ను ఎక్కడ కాదంటదో అని నేను తన దగ్గర కొన్ని విషయాలు దాచాను. నీకు పర్సనల్ లోన్స్ లాంటివి ఏం లేవు కదా? నాకు అసలు రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం అనేది నార్మల్ కాదు హర్ష. నువ్వు హాస్పిటల్ వెళ్ళాలి. నీ దగ్గర ఇంకో నిజం దాచా తేజు. నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళైపోయింది తేజు. అసలు ఇవేం చెప్పకుండా తనతో ట్రావెల్ స్టార్ట్ చేయడం తప్పు కదా? అంతా ఓకే అనుకున్నాక ఇవి తెలిస్తే ఏ అమ్మాయి ఒప్పుకుంటా చెప్పు? అట్లీస్ట్ తను బెటర్, ఇంకో ఛాన్స్ అయినా ఇచ్చింది. అమ్మా, పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలనుకోవడం తప్ప అమ్మా? ఈ విషయంలో తప్పంతా నాదేనే. చిన్నప్పటి నుంచి నిన్ను కరెక్ట్గా పెంచాలని, కరెక్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తాడని చెప్తూ పెంచాను. అలా చెప్తూ పెంచకుండా ఉండాల్సింది. మీ నాన్నకు పెళ్ళికి ముందు మందలవాటు ఉండేది. ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. అదే టైంలో మీ సరితత్తకి పెళ్ళయింది, పర్ఫెక్ట్ అబ్బాయితో. అబద్ధాలే ఆడడు, ఏ అలవాట్లు లేవు, కానీ ప్రతిరోజు గొడవలే. అదే మీ నాన్నగారిని నన్ను చూడు, ఎప్పుడు ఒక్క గొడవ కూడా జరగలేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ మందలవాటు నాకు నచ్చట్లేదని ఆయన గ్రహించి నా కోసం మారడం. ఒకరోజు నేను అడగకపోయినా మీ నాన్నగారు మందు మానేస్తానని మాటిచ్చారు. ఆ మాటతో నాకు మా రిలేషన్కి విలువిచ్చారు. దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మనకు కావాల్సింది పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదు, రైట్ పార్ట్నర్. ముందు వాళ్ళు ఎలా ఉన్నా మనం వచ్చాక ఎలా ఉంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ హర్ష విషయంలో తను రైట్ పార్ట్నరో కాదో నేను చెప్పలేను, కానీ నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. పర్ఫెక్ట్ పార్ట్నర్ స్కోర్లో తనకి 100 లేకపోయినా పర్లేదు, కానీ మీ రిలేషన్లో ఇద్దరు 50-50 ఉండాలి, కలిస్తే 100 అవ్వాలి. తనని దగ్గర నుంచి చూసావు కదా, నువ్వు రాకముందు ఎలా ఉన్నాడో, నువ్వు వచ్చాక ఎలా ఉన్నాడో చూడు, నీకే అర్థమైపోద్ది. నువ్వు ఓకే అంటే ఓకే, వద్దంటే వద్దు, ఏదైనా నీ డిసిషనే. కానీ ఒకటి ఆలోచించు, ఇది అరేంజ్ మ్యారేజే కదా. నువ్వు కాకపోతే హర్షకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి హర్ష నువ్వెన్నిసార్లు వద్దనుకుంటున్నా నిన్నెందుకు కావాలనుకుంటున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకసారి ఆలోచించు. ఇప్పుడేంటి, మన విషయంపై తనకు ఒక క్లారిటీ రావాలి, అంతే కదా? సరే, రికార్డ్ చేసుకో. హలో తేజస్వి అలియాస్ టీఎస్వి. వేరే విషయాల సంగతి అయితే నాకు తెలియదు, కానీ నా విషయంలో అయితే నువ్వు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరమే లేదు. హర్ష బిలాంగ్స్ టు ఓన్లీ యూ. ఓకే, థ్యాంక్ యూ. తేజు లగేజ్ తీసుకెళ్తున్నారేంటి? అయ్యో ఆంటీ, మేము బాగానే ఉన్నాం. తేజు తేజు మీతో మాట్లాడుతూ. అయ్యో మీరు అలా అనకండి, నేను ఇదివరకు తప్పులు చేశాను, కానీ ఇప్పుడు అన్నీ మానేశాను. అబద్ధాలు కూడా చెప్పట్లేదు. మీరే ఒక మాట చెప్పి చూడండి. మీ ఇద్దరి మధ్య మేమెందుకు, మాకు తెలియకుండా చాలానే చేశారుగా, ఇది కూడా మీరే చూసుకోండి. తేజు తేజు
తేజు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తవేంటి? అరే నువ్వు వీడియో బయట అడిగావనే కదా నేను అమ్మాయి దగ్గర అలా ఉండిపోయింది. నిజంగా అంతకుమించి ఏం లేదు. నువ్వు ఆ మాత్రం దానికి అక్కడి నుండి వెళ్ళిపోయావు. నమ్మట్లేదా? అయితే ఆగు, నీకు వీడియో చూపించాల్సిందే. హర్ష కూల్, నాకు ఆ వీడియో ఏం అవసరం లేదు. హా? అవసరం లేదా? నీకోసం అంత కష్టపడి తీసుకొస్తే అవసరం లేదంటావా? చూపించాల్సిందే. నాకు అవసరం లేదు అంటున్నాను కదా. నువ్వు చూడాల్సిందే అంటున్నావు కదా, లేకపోతే ఎంత కష్టపడి తీసుకొస్తే వద్దంట. ప్లే అవ్వట్లేదేంటి? స్టోరేజెస్ ఫుల్లా? తేజు, నేను నిజంగానే వీడియో తీసుకున్నా తేజు. ఇట్స్ ఓకే హర్ష, కూల్, ఐ ట్రస్ట్ యూ. నిజంగానేనా? మరి మీ మమ్మీని లగేజ్ తీసుకెళ్తున్నారు? మా అమ్మ వెళ్తున్నారు అంతే. ఎలాగో మన పెళ్ళికి ఇంకో 2 daysలో స్టార్ట్ అవ్వాలి కదా, సో నా లగేజ్ కొంచెం పంపిస్తున్నాను. మన పిల్ల? ఐ హ్యావ్ రియలీ ప్రేడ్ ఫర్ దిస్ మూమెంట్ తేజు. నిజంగా నువ్వు నన్ను ఒక్కసారి నమ్మితే చాలు, నీకు బెస్ట్ పార్ట్నర్ ఎలా ఉంటాడో చూపిద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ తేజు. ట్రస్ట్ మీ, యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్. ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్. నేను అదే కోరుకుంటున్నా. ఇందాక మరీ భయపెట్టేశారండి మీరు. లగేజ్ చూసి మీరే ఏదేదో ఊహించుకుంటే ఎలా అండి? నా కూతురే ఓవర్ థింకింగ్ చేస్తుంది అనుకుంటే దానికంటే ఎక్కువ చేశారు మీరు. మరి షాపింగ్ సంగతి ఏంటండి? ఇంకా తను సెట్ అయిపోయింది కదా, మెల్లగా షాపింగ్ స్టార్ట్ చేసి ఎల్లుండి బయలుదేరుతాం. సరే, నేను వెళ్ళొస్తాను మరి. ఉండండి, మేము దింపేస్తాం. పద. తేజు, అంతా ఓకే కానీ మన పెళ్ళయ్యేలోపు నీ టీఎస్పీ మోడ్కి కొంచెం కామా పెట్టచ్చు కదా. నీకు నువ్వు ఏదేదో అనేసుకొని నాకు టాస్క్ ఇచ్చి నేను దాన్ని సాల్వ్ చేసి, ఈ ప్రాసెస్ అంతా అవసరమా? సింపుల్గా ప్రశాంతంగా పెళ్లి చేసుకుందాం తేజు. సరే. హలో, చెప్పరా. యారా, టాస్క్ కంప్లీట్ అయిందా లేదా చెల్లి ఇంకో కొత్త టాస్క్ ఏమైనా ఇచ్చిందా? తేజు, అరుణ్ గారు చూడు నిన్నేదో అంటున్నాడు. నేనేమనలేదు. పర్లేదన్నా, నువ్వు కాకపోతే ఏమనంటారు నన్ను. పెళ్ళికి త్వరగా వచ్చి మా ఫ్రెండ్స్లో ఏమన్నా స్విచ్ చేస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేకపోతాను. బట్టలు కూడా సర్దేసుకుంటాను. అలాగే బాక్స్ క్రికెట్ డౌన్లో ఉందని ఫీల్ అవ్వద్దు. అది మనది, దాన్ని ఏదో ఒకటి చేసి బెటర్ చేద్దాం. గివప్ అయితే ఇవ్వద్దు. సరే అమ్మా. సరే, ఇంకెళ్దామా? నువ్వేమైనా మర్చిపోతున్నావా? 1 minute. సారీ, ఆ రోజు తీసేసుకున్నందుకు. This belongs to you. Because you are my right partner. Right partner. I won't prove you wrong. And
దిస్ బిలాంగ్స్ టు యూ. నువ్వేమైనా మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదే. నువ్వు నా పక్కన పడుకోకపోతే నాకు నిద్ర పట్టదు తేజు. దా వెళ్దాం. ఆ, పర్లేదు 2 డేసే కదా, నేను పక్కన లేకుండా నిద్రపోవడానికి ట్రై చెయ్యి. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అవసరమా తేజు? నాకు రాత్రి నిద్ర పెట్టకపోతే నాకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. నా ఫేస్ పాడైపోతే మన ఫొటోస్ సరిగ్గా రావు. మన ఫొటోస్ సరిగ్గా రాకపోతే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను తీసుకోలేను తేజు. సో పర్ నిన్ను ఏంటలా చూస్తున్నావు? మళ్ళీ ఒకసారి బుగ్గలు పట్టుకోవాలనుందా? ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనుంది. ఏదైనా పెళ్ళైన తర్వాతే. అరే సరే 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 సారీ సార్. ఏం వద్దు నాకు. ఒకసారి చేతులు వద్దంటున్నా కదా. అరే, ఏయ్, చెక్కలు గింతలు పెట్టకు. ఇంకోసారి అడగల. నేను అడిగా నమ్మ. అరే